వ్యవస్థలో మనుషులతో పాటు జంతువులతో పాటు క్షీరదాలతో పాటు తూకం లేని చిన్న జీవి దోమ కూడా ఉంది. ఈ దోమ రాత్రిపూట మనుషులపైన ప్రభావం చూపుతుంది. ఉదయం పూట ఎక్కడైతే మబ్బు ఉందో, ఎక్కడైతే చీకటి ఉంటుందో, ఎక్కడైతే డ్రైనేజ్ ఉంటుందో, ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటాయో ఇక్కడల్లా ఈ దోమలు ఉంటాయి. ఈ దోమ ఒకసారి శరీరంపైకి ఆ చిన్నటి ముళ్ళును వదిలేటప్పుడు మనం ఏ విధంగా అయితే అలర్ట్ అవుతామో, ఏ విధంగా అయితే మేల్కుంటామో, ఏ విధంగా అయితే ఆ దోమను చంపాలని ప్రయత్నిస్తామో అలాంటి విధానమే సొసైటీ. ఒక చిన్న దోమ, కనపడని దోమ, తూకం లేని దోమ మనల్ని కుట్టేసి దాని పని అది చేసుకొని రక్తం పీల్చి వెళ్ళిపోతా మనకు జబ్బులు తెస్తుంది. అంటే మలేరియా, టైఫాయిడ్ రకరకాలుగా. మరి సొసైటీలో రకరకాలుగా దోమల కంటే ఇబ్బందులు గురి చేసే వ్యక్తుల మధ్య మనం బతుకుతుంటే మరి ఎందుకు యాక్టివిటీగా అలర్ట్గా ఎందుకు లేకపోతున్నాం? ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలు. దోమ కదా అని చంపేస్తున్నాం, మనిషి కదా అని చంపలేదు. కానీ విషపూరితమైన మనిషిని పసిగట్టే విధంగా మీ ఆలోచన ఉండాలి.